ఇంతవరకు స్తుతి ఆరాధన నడిపించిన వర్షిప్ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరొకసారి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని క్షేమంగా ఉంచి మరొక పరిశుద్ధ దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఆయన సన్నిధిలో సంతోషించి గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. మనం అందరం కూడా చాలామంది ఈ మధ్యకాలంలో హెల్త్ కాన్షియస్నెస్ బాగా ఎక్కువ మందికి వచ్చింది కదా. హెల్త్ అవేర్నెస్ బాగా వచ్చింది. ఏ ఆహారం తినాలి, ఏ ఆహారాన్ని తినకూడదు, శారీరకంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఇటువంటి అవేర్నెస్ ఈరోజు మనందరికి వచ్చింది. ఎవరినైనా మనం ఒక్కరిని అడిగితే వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా చెప్తారు మనకి, ఏది తినాలో ఏది తినకూడదు, ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా అనేకమైన సూత్రాలు లేకపోతే అనేకమైన ఇన్ఫర్మేషన్స్ ఈరోజు అందరి దగ్గర ఉన్నాయి. ఈ లోకంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం మనకి కదా. అంటే మన దేవుడు, ఇది దేవుడు అనుగ్రహించిన దేహం కాబట్టి ఈ దేహాన్ని మనము ఖచ్చితంగా సంరక్షించుకోవాలి కదా. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మనకే హాని చేస్తుంది. కాబట్టి ఈ యొక్క శరీరానికి కొరకు మనము శారీరకమైన శ్రమ మనకే అవసరమైంది. ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్తే అది తప్పు, ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్తే అది తప్పు. ఎక్సర్సైజ్ చేయాలి. ఖచ్చితంగా శారీరకమైన క్రమశిక్షణ అనేది వ్యక్తికి అవసరం. మన ఆహార అలవాటుల్లో మార్పులు కావాలి, మన జీవిత విధానంలో మార్పులు కావాలి, మన శారీరకమైన ఎక్సర్సైజ్ అనేది మనకి కావాలి. అయితే ఈ మానవుని యొక్క ఈ శారీరకమైన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది చాలా మేలు చేస్తుంది, ప్రయోజనకరమే. అట్ ద సేమ్ టైం దానికంటే ముఖ్యమైనది మన ఆత్మీయ జీవితం కొరకు మనము ఎక్సర్సైజ్ చేయాలి. మన ఆత్మీయమైన జీవితం కొరకు మనము ఎక్సర్సైజ్ చేయాలి. దాని కొరకు లీస్ట్ ప్రయారిటీ అంటే శారీరకమైన ఎక్సర్సైజ్ కొరకు మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాము, మన ఆహార అలవాట్ల కొరకు శ్రద్ధలు తీసుకుంటాము, కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ గురించి మనం శ్రద్ధ తీసుకోం. దేవుని వాక్యం పౌలు భక్తుడు తిమోతిని ఉద్దేశించి ఒక చక్కని మాట చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇక్కడ చూసినట్లయితే శరీర సంబంధమైన సాధకము అంటే సాధకం అంటే డిసిప్లిన్ అంటమాట. సాధకం అంటే డిసిప్లిన్ అంటాం. అంటే శారీర సంబంధమైన ఒక వ్యాయామం అయి ఉండొచ్చు, శారీర సంబంధమైన ఒక క్రమశిక్షణ అయి ఉండొచ్చు. అది కొద్ది మట్టికే మనకి ప్రయోజనకరం. ఎందుకండి కొద్ది మట్టి ప్రయోజనం అంటారు? చాలా మంచిది కదండి. ఎక్కువ కాలం బ్రతకడం చాలా మనకు అవసరమైందని చెప్పి అంటే నేనంటాను, మేబీ ఆరోగ్యంగా కాపాడుకుని మీరు ఎక్కువ కాలం మీ లైఫ్ను ప్రొలాంగ్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉందనుకుంటే తప్పు. ఇది గమనించండి. ఇక్కడ చాలామంది గమనించాలి. మనందరం కూడా మన శరీరాన్ని డిసిప్లిన్ చేసుకోవడం తప్పేమీ లేదు, అది మనకి హెల్దీగా ఉంచుతుంది, అది ముఖ్యం. కానీ టు ప్రొలాంగ్ అవర్ లైఫ్ అది మన చేతిలో ఉందనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే వాక్యం చూడబోతున్నాం మనం. అది కొంచెం మట్టుకు మనకి లాభకరమైంది. కానీ ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది మన జీవితానికి ఉన్నప్పుడు ఈ లోకంలోనూ మనకి అది ప్రయోజనకరము, అది పరలోకంలో కూడా మనకి నిత్యత్వంలోనికి కూడా అది ప్రయోజనకరం. ఈరోజు మనం చూడబోతున్నాం ఈ దైవభక్తి అనేది హౌ ఇట్ ఈస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ దైవభక్తి అనేది ఏ విధంగా మనకి బ్లెస్సింగ్ అనేది మనం చూడబోతున్నాం. 2 డైమెన్షన్స్లో చూడబోతున్నాం. 2 డైమెన్షన్స్లో ఒకటి ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది మనకి. దైవభక్తి కలిగి ఉండాలి అంటే గాడ్లీనెస్ అనేది ఈ లోకంలోని బ్లెస్సింగ్స్ ఇస్తాయి, నిత్యత్వం కూడా మనకి ఆశీర్వాదాలు ఇస్తాయి, ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనకి ఇస్తుంటాయి. చాలా సందర్భాల్లో మనం
ఫస్ట్ పార్ట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాము, సెకండ్ పార్ట్ని ఎక్కువగా మనం చేయము. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు పౌలు భక్తుడు ఆ యొక్క మరి తిమోతి గారిని ఉద్దేశించి మాటలు చెప్పాడు కదా. ఆ కాలంలో అంట ఈ గ్రీస్ దేశంలో ఎక్కువ జిమ్స్ ఎక్కువ ఉండేయంట. ప్రతి సిటీకి ఒక జిమ్ ఉండేదంట. ప్రతి సిటీకి ఒక జిమ్. అంటే యవ్వన కాలంలో ప్రవేశించిన వారందరూ కూడా ఖచ్చితంగా వ్యాయామం చేసేవారంట అప్పుడు ఆ కాలంలో. ఖచ్చితంగా అంటే వారి శారీరకమైన దృఢత్వం కొరకు, పటుత్వం కొరకు, మరి ఆరోగ్యం కొరకు వారు ఎక్సర్సైజు చేస్తుండేవారు. కాబట్టి ఆ కాలంలో బాగా అవేర్నెస్ ఉందంట. అంటే మనము ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ కొరకు ఎక్కువగా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ఆహార నియమాలు కూడా జాగ్రత్తగా మనం పాటిస్తుంటాం. అయితే అది మనకి కొద్ది కాలమే. కానీ గాడ్లీనెస్ ఏదైతే ఉందో, దైవభక్తి ఏదైతే ఉందో, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది, స్పిరిచువల్ బ్లెస్సింగ్ కూడా ఇస్తుంది. అది ఏ విధంగా మనకి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి అని చూడబోతున్నప్పుడు, మొట్టమొదటి చూసినప్పుడు మనం శారీరకంగా మన దైవభక్తి కలిగి మనము ఒక క్రమశిక్షణలో మనం జీవిస్తున్నప్పుడు, దైవభక్తి కలిగి మనం క్రమశిక్షణలో జీవిస్తున్నప్పుడు హౌ గాడ్ విల్ బ్లెస్ యూ ఫిజికల్లీ. ఏ విధంగా దేవుడు బ్లెస్, ఎందుకంటే ఈ లోకంలో కూడా బ్లెస్సింగ్స్ కావాలి కదా మనకి. ఓకే, చాలామంది అనుకుంటారు డెత్ ఆఫ్టర్ లైఫ్, నిత్యత్వంలో ప్రవేశించడం అనేది అల్టిమేట్ ఆబ్జెక్ట్. మన ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదము నిత్యత్వంలోకి వెళ్ళడం, అది ఓకే ఫైన్. కానీ జీవించినంత కాలం కూడా వి షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ బ్లెస్డ్లీ. అంటే ఈ లోకంలో జీవించినంత కాలం కూడా సంతోషంగా జీవించాలి, ఆశీర్వాదకరంగా జీవించాలి. మన కష్టార్జితాన్ని మనం అనుభవించడం కూడా దేవుడిచ్చే బ్లెస్సింగ్ అని వాక్యం అదే చెప్తుంది కదా. నీ కష్టార్జితాన్ని నేను ఎంతో కష్టపడి జీవిస్తున్నాను అని అనుకుంటామేమో, అది నీ నోటి దాకా వెళ్ళాలంటే గాడ్స్ బ్లెస్సింగ్స్. అదే కదా వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19 వచ్చిన చూడండి. 19 మరియు దేవుడు ఒకని ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలెను. దేవుని స్తోత్రం. కాబట్టి నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, ఏమీ కాదు, అవన్నీ ఇక్కడేం పనిచేయవు. నీ కష్టార్జిత నువ్వు సంతోషించటం, నీ కష్టార్జిత నువ్వు అనుభవించటం, నువ్వు సంతోషంగా జీవించాలంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి నేను ఎంతో కష్టపడి జీవిస్తున్నానండి, కష్టపడి ఇల్లు కట్టుకున్నానండి, కష్టపడి ఇన్ని సంపాదించుకున్నానండి అని నువ్వు అనుకుంటున్నావేమో, అది కాదు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నా, నువ్వు ఈరోజు వంట చేసుకున్నా, అది నీ నోట్ల దాకా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి నీ కష్టార్జితంతో నువ్వు సంతోషించడం, నీ కష్టార్జితాన్ని అనుభవించడం అనేది అది దేవుడిచ్చే బ్లెస్సింగ్. కొన్నిసార్లు తెలుసా, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఇంట్లో ఉండరంటండి. అది కూడా బ్లెస్సింగ్ కాదు తెలుసా. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంట్లో కూడా ఉండే పరిస్థితి కాదు, అది కూడా బ్లెస్సింగ్. అది వాక్యం చూడబోతున్నాం. వాట్ ఈజ్ ద బైబిల్ సేస్, వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మన కష్టార్జితను మనం అనుభవించడం దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అండి. అయితే నువ్వు దైవభక్తి కలిగి ఉండడం వల్ల ప్రతి ఫ్రైడే చర్చికి వెళ్ళడం. కొన్ని సందర్భాల్లో కొంతమంది హేళన చేయొచ్చు కదా, మీకు ప్రతి ఫ్రైడే చర్చికి వెళ్ళిపోవాలా, ప్రతి గురువారం ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలా, లేకపోతే ప్రేయర్ సెల్కి వెళ్ళాలా, వెన్స్డే వెళ్ళాలా. ఆఫ్కోర్స్ అండి, ఇక్కడ మనకి బెహ్రాన్ దేశంలో ఆపర్చునిటీ ఇచ్చాడు. దూరంలో ఉన్నవాళ్ళు ఎలాగ రాలేరు, కానీ దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా దూరంగా ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు, చాలా సంతోషం. మేము ఎప్పుడు అదే మాట్లాడుకుంటాం. బెహ్రాన్ దేశంలో దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే, వారంలో మనకి బుధవారం ఆరాధన ఉంది, శుక్రవారం ఆరాధన ఉంది, శుక్రవారం మార్నింగ్ మిస్ అయితే మళ్ళీ ఈవినింగ్ కూడా మనకి ఆరాధన ఉన్నది, గురువారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. ఈ విధంగా మనకి దేవుడు ఆపర్చునిటీ అనుగ్రహిస్తున్నాడు. వేరే దేశంలో ఈ విధంగా మనం స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ విధంగా రెగ్యులర్ ప్రాక్టీస్ మాట. అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి, దైవభక్తిలో వృద్ధి పొందుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈరోజు మనందరం కూడా ప్రయత్నము చేస్తున్నాము. ఆ ప్రయత్నము ఎంతవరకు మన ఆశీర్వాదకరమని చూసినప్పుడు, మొట్టమొదటిగా ఏ విధంగా ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటే, మొట్టమొదటిగా అది నీ క్షేమాన్ని కలుగు చేస్తుంది.
నీ క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఈ దైవభక్తి అనేది దేవుడు ఎప్పుడు కూడా నేను కాపాడుతూనే ఉంటాడు. ఎన్నో పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తుంటావు కదా, కారులో ప్రయాణం చేస్తుంటావు కదా, బైక్ మీద ప్రయాణం చేస్తుంటావు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటావు. ఈ ప్రయాణాలన్నింటిలో కూడా నీకు క్షేమం కావాలి. నువ్వు డెస్టినేషన్ చేరతలేదు నీకు తెలియదు. ఎన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం, డెస్టినేషన్ చేరలేని పరిస్థితులు ఉంటాయి కదా. చాలా సందర్భాల్లో చాలామంది ప్రయాణం ప్రారంభిస్తారు, అది ముగించుకొని వెళ్ళేవారు చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనకు క్షేమం కావాలి. మనకు ఉద్యోగానికి వెళ్తాం, మళ్ళీ తిరిగి క్షేమంగా రావాలి. మనం ప్రయాణం చేస్తాం, మనకు తిరిగి క్షేమంగా రావాలి. ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో మనకు క్షేమం కావాలి, మన జీవితంలో మనకి క్షేమం కావాలి. అది ఖచ్చితంగా దైవభక్తి యొక్క ఫలితమని దేవుని వాక్యం చెప్తుంది. దైవభక్తి యొక్క ఫలితమే దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే క్షేమం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే, పాపాత్మలు 100 మార్లు దుష్కారం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందరని. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందరని దేవుని వాక్యం సెలవుస్తుంది. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి దైవభక్తులు ఎవరైతే జీవిస్తారో దేవుని భయాన్ని కలిగి, అంటే గాడ్లీ కాన్షియస్నెస్ మాట. అంటే ప్రతీది కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, మనం చేసే పనిలో దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడే మాటను దేవుడు చూస్తున్నాడు, మన నడకను చూస్తున్నాడు, మన పడకను చూస్తున్నాడు, మన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే మన దేవుని భయాన్ని కలిగి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తుంటామో జీవిస్తుంటామో దేవుడు ఏం చేస్తాడంట, వారికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. ఇట్ ఈస్ అ ఫిజికల్ బ్లెస్సింగ్. అదే విధంగా తన తర్వాత వచ్చిన కూడా చూడండి, భక్తిహీనులు దేవుని సన్నిధిని, చూసారా, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు కనుక వారికి క్షేమము కలుగుదనియు వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు. చూసారా, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, భక్తిహీనులు దేవునికి భయపడరు. భక్తిహీనులు దేవునికి, నేను తప్పు చేస్తున్నాను, దేవుడు నన్ను చూడట్లేదులే, ఈ తప్పు నేను చేస్తున్నాను, దేవుడు నన్ను చూడట్లేదు, నా రహస్య జీవితం దేవునికి తెలియదు అనుకున్నావా? మనుషులు తెలియదండి. నీ రహస్య జీవితం మనుషులు తెలియదు, కానీ దేవుడికి సమస్తమైన ఎరిగిన దేవుడు. దేవుని భయాన్ని కలిగిన వారు ఎక్కడున్నా సరే వారు దేవుని భయాన్ని కలిగి జీవిస్తారు, వారి ప్రవర్తనలో, వారి మాటలో, వారి క్రియలో, వారి ఆలోచన అన్నింటిలో కూడా. కాబట్టి ఎవరైతే దైవభక్తి కలిగి దేవుని భయాన్ని కలిగి జీవిస్తారో దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? క్షేమాన్ని దేవుడు ఇస్తుంటాడు. దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను కాపరిగా ఉండి నడిపిస్తుంటాడు. అనుక్షణము కూడా నువ్వు రోడ్డు మీద వెళుతుంటే ప్రయాణం చేస్తున్నాడు, కాపరిగా ఉంటాడు. నీ వర్క్ ప్లేస్లో కాపరిగా ఉంటాడు, నీ కుటుంబంలో కాపరిగా ఉంటాడు, నీ బిడ్డలకు దేవుడు కాపరిగా ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడ ఇండియాలో నీ బిడ్డలకు క్షేమాన్ని ఇస్తాడు, నీ కుటుంబస్తులకు క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే నువ్వు దైవభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడిచ్చే బ్లెస్సింగ్ అంటే నీకు క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కదా, వాక్యం క్లియర్గా చెప్పింది. రెండవ బ్లెస్సింగ్ మనం చూసినప్పుడు అనేకమైన మేళ్ళతో ఆస్వాదిస్తాడంట. దైవభక్తి యొక్క ఫలితము మేలులు మనకి, అది గమనించాలి. నువ్వు దైవభక్తి కలిగి ఉన్నప్పుడు యు నీడ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్, అంతే కదా. ఓల్డ్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి కదండి, లోక సంబంధమైన జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. లోక సంబంధమైన జీవితాన్ని సాక్రిఫైస్ చేయకుండా గాడ్లీ లైఫ్ని జీవించడం కష్టం అండి, అది గమనించండి. లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు దేవుని ప్రేమించలేరు, దేవుని ప్రేమిస్తున్నట్టయితే లోకాన్ని ద్వేషించాలి. కాబట్టి నువ్వు దైవభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఈరోజు నువ్వు 1-2 గంటల సమయం ఇక్కడ నువ్వు కేటాయిస్తున్నావు, దేవుని యొక్క సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు కదా, దేవునికి నువ్వు గౌరవిస్తున్నావు, దేవుని ఘనపరచడానికి వచ్చావు, దేవుని ప్రేమించడానికి వచ్చావు, నువ్వు దేవుని యొక్క ప్రేమను దేవునికి నీ ప్రేమను వ్యక్తం చేయడానికి వచ్చావు. కాబట్టి నువ్వు దేవుని భయాన్ని కలిగి దైవభక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మేలులు చేస్తాడు. అనేకమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము. చూసారా, అంటే ఎవరైతే దైవభక్తి కలిగి నీతిమంతులుగా జీవిస్తారో వారి ఫలం ఏంటంట? మేలులంట. నీతిమంతులకు చెప్పు, నీతిమంతులు నీకు మేలు కలిగిన నీతిమంతులతో చెప్పుమా అని చెప్తున్నాడు. వారు తమ క్రియల ఫలము అంటే మన నీతియుక్తమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఒక గాడ్లీ లైఫ్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైన మేలులతో తృప్తిపరుస్తాడు.
నీకు అనేకమైన మేళ్ళు దేవుడు చేస్తున్నాడంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క గాడ్లీ లైఫ్, నీ దైవ ప్రవర్తన బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు ఈ మేళ్ళన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి దాని కింద వచ్చిన కూడా చూసినట్లయితే దాన్ని మనకు క్లియర్గా కంప్లీట్గా అర్థం అవుతుంది. దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము. చూసారా, దుష్టులకు శ్రమ అంట. దుష్టులకేమో శ్రమ, నీతిమంతులకేమో మేలు అని చెప్తున్నాడు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలమును వారు పొందుతారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. రెండవ ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ఇట్స్ వెరీ క్లియర్. ఎవరైతే ఈ లోకంలో మరి నీతి మార్గాన్ని జీవిస్తున్నారో వారికి బ్లెస్సింగ్స్ ఉంటాయి, వారికి మేలు దేవుడు చేస్తానన్నాడు. ఎవరైతే దేవుని మార్గాన్ని విడిచి వారు దుష్టమైన క్రియలు, ఈ లోక జీవితాన్ని, పాప జీవితాన్ని ఇష్టపడి వారు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి శ్రమ అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి రెండవ ఆశీర్వాదం చూసినప్పుడు మేలుతో దేవుడు తృప్తిపరిచే దేవుడు, మేలులతో మనల్ని ఆశీర్వదించి, ఎవరైతే దైవభక్తి కలిగి ఎంతో ఆతృతగా పరుగున వస్తున్నాను. నేను చూశాను చాలామంది ఎండలో నడుచుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సన్నిధి కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు, దేవుడిచ్చే మేలుల కొరకు ఆతృతగా వస్తున్నారు. చాలామంది ఇంకా దూరం నుంచి, ఒకసారి అయితే ఒక సహోదరిని చూశాను, సల్మానియా దగ్గర నుంచి నడిచి వస్తుంది. అంటే ఈవినింగ్ వర్షిప్ నేను చూశాను. మధ్యాహ్నం నేను ఒక చోటకి వెళ్తున్న సమయంలో ఒక సహోదరి సల్మానియా దగ్గర నుంచి భయంకరమైన ఎండలో నడుచుకుంటూ వస్తుంది. గొడుగు కూడా లేదు. దేవుని సన్నిధి కొరకు ఆతృత పొందడం అన్నమాట. ఈరోజు మనందరం కూడా దైవభక్తి కలిగి విశ్వాస జీవితంలో మనం ఎదగాలని చెప్పి మరి దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు, మనకి ఇచ్చే దేవుడు. రెండో బ్లెస్సింగ్ అంటే మేలులతో మన జీవితాన్ని తృప్తిపరుస్తుంటాడు. మూడో బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కిటుకు మనం తెలుసుకోవాలి. మూడో బ్లెస్సింగ్ ఏంటంటే టు ప్రొలాంగ్ అవర్ లైఫ్. దీర్ఘాయువుని అంట. దీర్ఘాయువును అంటే దీర్ఘాయువుని ఇచ్చేది దేవుడేనండి, మన చేతుల్లో ఏమీ లేదు. నువ్వు ఎంత చక్కని ఆరోగ్య నియమాలు పాటించినా నీవు ఎక్కువ కాలం బ్రతుకుతావు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. బలం కలిగిన వారు, జిమ్ బాడీ కలిగిన వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా, మనం చూస్తాం. జిమ్ బాడీ కలిగిన వారు, బలము కలిగిన వారు, డబ్బు ఉన్నవారు, వారందరూ కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దీర్ఘాయువు దేవుడిచ్చే ఆశీర్వాదము. అది ఏ విధంగా దేవుడు అనుగ్రహిస్తాడంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, నీకును నీ తర్వాత నీ సంతానం వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలంట. నిజమేనండి. చాలామంది చెప్తున్నారు, చాలామంది పరిశోధకులు ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ, ఆ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తూ, ఆ దేవుని వాక్యాన్ని గైకుని ఎవరైతే జీవిస్తుంటారో వారు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటండి. నిజమండి. మా సంఘంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు బ్రదర్ హెన్రీ. ఆయనకు ఇప్పుడు 96 సంవత్సరాలు. నువ్వు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్తే బైబిల్ ఆయన ముందు పెట్టుకుని కళ్ళు కనబడకపోయినా చదువుతూనే ఉంటాడండి. నాకు తెలుసు ఆయన ఇప్పుడైతే రాలేకపోతున్నారు, కానీ నేను యవనస్తుగా ఉన్నప్పుడు ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఆయన వాక్యం చదివి పాటలు పాడి ఆయన 6 గంటలకి వచ్చేవాడండి. అంటే ఎంత శ్రద్ధ చూడండి, ఎంత ఆసక్తి అండి. ఆయనకు 96 సంవత్సరాలు. వారి పిల్లలు చనిపోయారండి. రీసెంట్గా వారి కుమార్తె చనిపోయింది. ఆమెకు ఇంచుమించు 63 సంవత్సరాలు. ఈయనకి 96 సంవత్సరాలు. ఇంకా ఆయన బతుకున్నాడు. కొన్ని సందర్భాల్లో బయటకు కూడా నడిచి వెళ్తుంటారు ఆయన. నేను ఆశ్చర్యపోతాను ఆయన చూసినప్పుడు. నేను నమ్ముతున్నాను ఆయనకు దేవుడు అంత శక్తిని ఇచ్చాడంటే ఆయన అనునిత్యం కూడా వాక్యాన్ని చదువుతుంటాడు, అనునిత్యం వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా ఆయన ఉన్నాడని నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలను. మన కళ్ళ ఎదుటే మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన చాలామంది అనుకోవచ్చు దైవభక్తి కలిగి ఉండడం వల్ల బ్లెస్సింగ్స్ ఏంటంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్ 3. నీకు క్షేమాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు, మేలు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. 3వది దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు. కాబట్టి రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండండి, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండండి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడు మీ ఆయుష్ని
పెంచుతూనే ఉంటాడనే విషయాన్ని ఇక్కడ మనందరం కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే శక్తిని ఇస్తుందండి, బలాన్ని ఇస్తుంటుంది. ఇంకా మన జీవితాన్ని ఇంకా మరి నిత్యత్వం వైపు ఏ విధంగా వెళ్ళాలో, ఇంకా పరిపూర్ణత వైపు ఏ విధంగా వెళ్ళాలో ఈ వాక్యం మనకు ప్రతిరోజు నేర్పిస్తుంది. ఇట్స్ లైక్ ఎ సెల్ఫ్ గైడ్ మాట. అంటే మనమే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ మాటల ద్వారా సరి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం వాక్య ప్రకారం మనం చూసినట్లయితే శరీర సంబంధకమైన సాధకము అంటే శారీరక ఫిజికల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో కొద్ది మాత్రమే ప్రయోజకరం. కానీ ఈ యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది మనకు ఆత్మీయత అంటే అనేకమైన ప్రయోజనాలు దాని ద్వారా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా ఈ ఆత్మీయమైన సాధకం వల్ల, ఏ విధంగా ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ వల్ల మనకి ఆశీర్వాదం మనం చూసినాడు. మొట్టమొదటిగా ఈ యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ వల్ల ఆత్మీయమైన జ్ఞానాన్ని పొందుకుంటాం. అది మనం కాదు మొట్టమొదటిది. ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ వల్ల మనకి మొట్టమొదటిగా పొందుకునేది ఏంటో ఆత్మీయమైన జ్ఞానము. ఈ ఆత్మీయమైన జ్ఞానము మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది కదా. ఈ ఆత్మీయమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని సరి చేస్తుంటుంది. మన జీవితాన్ని సరి చేస్తున్నప్పుడు నీ సొంతంగా ఆలోచించేప్పుడు మనం ఎప్పుడు కూడా చాలామంది సొంతంగా ఆలోచిస్తుంటాం. నీ సుబుద్ధి మీద నువ్వు ఆధారపడిన వాక్యం చెప్తుంది. అంటే నువ్వు సొంతంగా ఆలోచించావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు పడిపోతూ ఉంటావు. నువ్వు సొంతంగా ఆలోచించావు అనుకోండి, ఖచ్చితంగా అది నీకు నష్టాన్ని తెస్తుంది. కానీ దేవుని జ్ఞానం నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు ఆధారపడుతుంటావో, అంటే నీ జీవితం అంతటి మీద దేవుని అధికారాన్ని ఎప్పుడైతే ఇస్తావో నువ్వు దేవుని మీద ఆధారపడినట్టు అంతే. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవారు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నవారు ఫూలిష్ డెసిషన్ తీసుకోరండి, ఫూలిష్గా బిహేవ్ చేయరండి వాళ్ళు. ఎందుకంటే దేవుని జ్ఞానం వారికి ఉన్నది. దేవుని జ్ఞానం లేని వారే బుద్ధిహీన వలె ప్రవర్తిస్తుంటారు. దేవుని జ్ఞానం లేని వారు ఈ లోకంలో జీవిస్తుంటారు. కానీ ఎవరైతే దేవుని జ్ఞానం మనం పొందుకుంటారో ఖచ్చితంగా వారు ఈ లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకుంటారంట. వాక్యం అదే చెప్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని, అది మెయిన్ ప్రాబ్లం అండి. మన ప్రాబ్లం ఏంటంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. అంటే డోంట్ థింక్ దట్ ఈ లోక జ్ఞానం నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడదండి. ఈ లోక జ్ఞానం నైతికమైన మరి విలువలు కాపాడుకోవడానికి ఉపయోగపడదండి. ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులు ఉంటారు ఈ లోక సంబంధమైన, కానీ నైతికమైన విలువలు వాళ్ళకుండవు, నైతికమైన విలువలు ఉండవండి. కానీ దేవుని జ్ఞానం పొందుకున్న వారు మారల్ వాల్యూస్ కలిగి ఉంటారండి. దేవుని జ్ఞానం పొందుకున్నవారు ఎథికల్గా జీవించగలరండి. ఇప్పుడు దేవుని జ్ఞానం మీద ఆధారపడి, దేవుని వాక్యం మీద ఆధారపడివారు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు, యెహోవాయందు భయభక్తుల కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఏమండి అది చూసారా, నీవు ఈ విధంగా స్పిరిచువల్గా ఉన్నట్లయితే నీ శరీరానికి కూడా ఆరోగ్యమే, నీ శరీరానికి కూడా ఆరోగ్యమేనంట. హెల్దీగా నువ్వు ఉంటావు. అంత మాత్రమే కాదు, నువ్వు పవిత్రంగా జీవించగలవు, చెడు నువ్వు అసహించుకుంటావు. అంటే దేవుని జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, ఈ దేవుని జ్ఞానాన్ని హృదయంలో భద్రపరచుకున్నావు అనుకోండి, నువ్వు చెడుని అసహించుకుంటావు. ఎక్కడ దేవుని జ్ఞానం ఇక్కడ లేదనుకోండి, ఖచ్చితంగా నువ్వు పాపానికి వెళ్తూ ఉంటావు. నువ్వు పాపక్రియల్లో జీవిస్తున్నావు, పాపాన్ని నువ్వు హత్తుకున్నావు. దాని అర్థం ఏంటంటే దేవుని జ్ఞానం నీకు లేదు. దేవుని జ్ఞానం లేకపోవడం వల్లే నువ్వు ఈ లోకంలో పాపాన్ని హత్తుకుని జీవిస్తున్నావు. అంటే చాలామంది మేము వాక్యం చదువుతున్నాం కదా అంటే వాక్యం ఎక్కడికి వెళ్ళట్లా, వాక్యం ఎక్కడికి వెళ్ళాలా, వాక్యం తెలుసు నీకు, వాక్యం నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి వాక్యం ఎరిగినండి, నాకు అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్లో వెళ్ళాను, అన్నీ తెలుసు నీకు. కానీ వాక్యం ఎక్కడికి వెళ్ళిందా? వాక్యం ఎక్కడికి వెళ్ళినప్పుడే నువ్వు చెడుని ఆశ్రయించుకుంటావు. నువ్వు వాక్యాన్ని లక్ష్యం చేస్తున్నప్పుడు, దేవుని మాటలు విధేయత చూపిస్తున్నప్పుడు చెడు నువ్వు అసహించుకుంటావు. కాబట్టి నువ్వు స్పిరిచువల్ డిసిప్లిన్లో మొట్టమొదటి ఏంటంటే ఆత్మీయమైన జ్ఞానాన్ని పొందుకుంటున్నప్పుడు చెడు నువ్వు అసహించుకుంటాను వాక్యం చెప్తుంది. రెండవదిగా ఈ యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ చేస్తున్న వారు విశ్వాస జీవితంలో వృద్ధి చెందుతారంట. స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళు గ్రో అవుతుంటారు. ఎందుకంటే వారు ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటారు. విశ్వాసంలో ఎన్నోకమైన పరీక్షలు ఎదుర్కొంటారు, శోధనలు ఎదుర్కొంటారు. వారి ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, ఏ విధంగా పడిపోయినారో వారి జీవితాన్ని సరి చేసుకుంటారు. అంటే ఎడిఫికేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఆత్మీయ జీవితంలో డిసిప్లిన్ అయితే ఎప్పుడైతే కలిగి ఉంటామో ఎడిఫికేషన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. వాక్యం అయితే చెప్తుంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి
నీతిని అంటే విసర్జన అంటే దాని ముందు వాటిని మన ధనాపేక్ష అనేకమైన కీడులకు మనము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలు తమను తాము పొడుచుకున్నది. దైవజనం నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలంట. అంటే దీని కొరకు ఎక్సర్సైజ్ చేయాలంట. మనం విశ్వాస జీవితంలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి, ప్రేమలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి, ఓర్పులో ఎదగడానికి ప్రయత్నం చేయాలి, సాత్వికంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అంటే దీన్ని మనం డెవలప్ చేసుకుని ప్రయత్నం చేయాలి. అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ దేనికి? ఇంకా ప్రేమలో ఎదగాలి. నేను ప్రేమలో వృద్ధి పొందుడి, ప్రేమలో వృద్ధి అంటే ఇంకా నేను ప్రేమించే స్థితిలో నేను లేనేమో, ఇంకా నేను మార్చుకోవాలి, ఇంకా నేను నిష్కల్మషమైన ప్రేమను చూపించే విధంగా నా ప్రేమ మారాలి. కొంతమంది క్షమించలేరు, ఇంక వారు క్షమించలేనట్టు ఇంక వాళ్ళ ప్రేమ ఎక్కడ ఉంటుందండి? క్షమించలేని మనసు ఉన్నప్పుడు ఇంక ప్రేమ ఉంటుందా? ఉండదు. ప్రేమలో వృద్ధి చెందాలి. కొంతమంది ఓర్పు కావాలి, కోపం చిన్న దాటి కోపపడిపోతుంటారు, చిన్న వాటికి మిస్అండర్స్టాండింగ్ చేసేసుకుంటారు. అది కూడా ఉండదు కదా విశ్వాస జీవితంలో, అది కూడా ఉండకూడదండి. చిన్న వాటికి కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని కోపగించడం మానేసి, మాట్లాడడం మానేసి, పక్క నుంచి వెళ్ళిపోయి ఈ విధంగా ఉండొద్దండి. నువ్వు నిజమైన విశ్వాసి, పరిణితి చెందిన విశ్వాసం అయితే ఆ విధంగా ప్రవర్తించు. నువ్వు ఇంకా చిన్నపిల్లవాళ్ళగా నీ చైల్డిష్ ఫెయిత్ను ఉందంటే ఆ విధంగా ప్రవర్తిస్తుంటమాట. చిన్న వాటికి కోపగించడం, చిన్న వాటికి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, చిన్న వాటికి దూరంగా వెళ్ళిపోవడం, ఈ విధంగా ప్రవర్తించుకోవడం. అటు రీతిగా ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితంలో చాలా నువ్వు చిన్నపిల్లవాడుగా ఉన్నావు అనే విషయం గమనించండి. కాబట్టి ప్రేమలో వృద్ధి చెందాలి, ఓర్పులో వృద్ధి చెందాలి, మరి నీ నీతి జీవితంలో వృద్ధి చెందాలి, సాత్వికంలో వృద్ధి చెందాలి. వీటన్నిటి కొరకు నువ్వు ప్రయాసపడాలని వాక్యం చెప్తుంది. కాబట్టి రెండవది స్పిరిచువల్ డిసిప్లిన్ అంటే నీ విశ్వాస జీవితంలో వృద్ధి చెందుతుండాలి. వీటన్నిటిని వృద్ధి చెందుతున్నప్పుడు అందుకే దేవుని సన్నిధి రావాలి, అందుకే సహవాసంలో పాల్పంచుకోవాలి, అందుకే వాక్యం చదవాలి, అందుకే ప్రార్థన చేయాలి, అందుకే దేవునితో మాట్లాడాలి. ఇవన్నీ ప్రక్రియ నువ్వు జరుగుతున్నప్పుడు అనునిత్యం కూడా నువ్వు విశ్వాస జీవితంలో వృద్ధి చెందుతుంటావు. మూడవది చూసినప్పుడు నువ్వు పవిత్రంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన మాటలు పరిశుద్ధమైనవి కాబట్టి నీ ఆత్మకు శరీరంకున్న కల్మషాన్ని అంతా కూడా తీసివేసుకోవాలి. ఎందుకంటే నువ్వు పవిత్రంగా జీవించడానికే ప్రయత్నం చేయాలి. అనునిత్యం కూడా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు శరీరం మీద, నీ ముఖం మీద ఎంతో మలినం ఉంటుంది కదా, కానీ నీ ఆత్మ కూడా మలినం ఏర్పడుతుంది. అది గమనించు నువ్వు. ఇది ఎలాగైతే నువ్వు స్నానం చేసి సబ్బుతో నువ్వు కడుక్కుంటే అది పోతుంది ఈరోజు, మరలా రెండో రోజు వస్తుంది. నీ ఆత్మ కూడా చాలా కల్మషం అంటుకుంటుంది. నీ ఆత్మ కూడా చాలా కల్మషం లోకాన్ని చూస్తున్నప్పుడు, లోకంలో ఉన్న సాంప్రదాయాలు చూస్తున్నప్పుడు, వీడియోస్ చూస్తున్నప్పుడు, అనేకమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు, అనేకమంది వ్యక్తులు చూస్తున్నప్పుడు చాలామంది ఈ లోక మాలిన్యాన్ని తలలో తెచ్చుకుంటున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. ఈ కల్మషం అన్నింటి నుంచి కూడా నీవు పవిత్రంగా జీవించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రముగా చేసుకుంది. కాబట్టి శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రీకరించుకోవాలి. అది ఏ విధంగా పవిత్రీకరించుకుంటే వాక్యాన్ని ఇక్కడ భద్రం చేసుకున్నప్పుడు, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే ఇక్కడ భద్రం చేసుకుంటామో ఈ మళ్ళీ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుందన్నమాట. ఈ వాక్యం ఎప్పుడైతే మనం వాషింగ్ మిషన్లో మనం వేస్తుంటామో ఆ యొక్క వాష్ చేస్తున్నప్పుడు మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది కదా, అటు రీతిగా వాక్యాన్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు చెడంతా బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా చెడు ఉండదన్నమాట. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఇక్కడ డంప్ చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేస్తుండాలి, వాక్యాన్ని చదువుతుండాలి. ఆ వాక్యాన్ని ఇక్కడ భద్రం చేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నేను పవిత్రీకరిస్తుంది. కాబట్టి మూడవదిగా మనం చూసినప్పుడు ఆత్మీయమైన సాధకంలో మూడవ ప్రక్రియ ఏంటంటే పవిత్రీకరించుకుంటా. నాలుగవది చూసినప్పుడు మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము గడిచిన దినాల్లో కూడా మనం చెప్పుకున్నాం, ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులం. ఈ లోకంలో యాత్రికులమే, ప్రయాణికులం. మనం అనుకున్నాం పలానా సహోదరుడు ఇన్ని సంవత్సరాలు చనిపోయాడండి, పలానా ఆమె ఈ సంవత్సరం చనిపోయింది. నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలుసా? నువ్వేమి డేట్స్ పెట్టుకోకే. 60 సంవత్సరాలు బ్రతుకుతానండి, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకుంటాను, నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా జీవిస్తాను, పలానా ఏరియాకి వెళ్ళి ఎప్పుడు అనుకున్నావేమో అలాంటివి ఏమి జరగవు. నువ్వు అనుకున్నట్టుగా ఏమి కూడా జరగవు. ఈ లోకంలో నువ్వు ఎంత కాలం జీవించినా కానీ ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. అందుకే నువ్వేం చేయాలంటే అక్షయమైన కిరీటం కొరకు ప్రయాసపడు, అక్షయమైన కిరీటం కొరకు ప్రయాసపడు. ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము జీవిస్తావు, దేవుని పిలుపు అందుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవు. దేవుడు చెప్పిన ఆ యొక్క 90 కీర్తనలో నరులారా తిరిగి రండి, తరతరములకు నివాస స్థలము నేనే అని సెలవిస్తున్నాడు.
ఇక్కడ మనందరికి గురి ఏంటంటే, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోను. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఇంట్లో ఉంటావు, నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటావు, నువ్వు అన్నీ బంగారం కొనుక్కుంటావు, నువ్వన్నీ చేయించుకుంటావు. నా బెడ్ ఇదండి, నేను కూర్చునే కుర్చీ, ఊగే కుర్చీ ఇదండి, నువ్వు అన్నీ ఏర్పాటు చేసుకున్నా దాంట్లో నువ్వు అనుభవించలేవు నువ్వు. కానీ దేవుడు నీకు ఒక స్థలాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఒక స్థలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. దాని కొరకు ప్రయాసపడి, అదే వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా. మనమైతే అక్షయమైన కిరీటం, ఈ లోకంలో ఉన్న కిరీటాలు, ఘనతలు కదా, గొప్పలు, ఇవన్నీ వీటి కొరకు మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా. దాని కొరకు చాలామంది కష్టపడుతుంటారు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోకంలో సంపాదన కొరకు అనేక రకాలుగా మనుషులు పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోకంలో కిరీటాలు మనకు అవసరం లేదండి. ఈ లోకంలో నీకేం కిరీటాలు అవసరం లేదు. అక్షయమైన కిరీటం కొరకు నువ్వు ప్రయాసపడు. అదే నీ యొక్క ముఖ్యమైన గురి, అదే నీ ముఖ్యమైన గురి. అంటే నీ ఆత్మీయమైన డిసిప్లిన్ దేని కొరకు అంటే అక్షయమైన కిరీటం కొరకు. ఈ అక్షయమైన కిరీటం నువ్వు పొందుకున్నావు అనుకో, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. శాశ్వతంగా దేవునితో సహవాసం చేసే గొప్ప ధన్యత నీకు ఇస్తాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా ఆత్మీయమైన సాధకం మనకు ఆశీర్వాదకం. అది ఇక్కడే కాదు, మన దేవుని రాజ్యానికి మనకి తీసుకువెళ్తుంది. అదేవిధంగా పౌలు భక్తుడు మరొక సందర్భంలో తిమోతికి రాస్తూ 2 ఉదాహరణ చెప్పాడు. ఒకటంటే, ఒక సైనికుడితో పోల్చాడు, ఒక విశ్వాసిని ఒక సైనికుడితో పోల్చాడు. ఆ సైనికుడు తను ఎవరైతే దండులో తీసుకున్నాడో ఆ వ్యక్తిని సంతోషింపచేయడానికి ప్రయత్నం చేయాలి, అంతే కదా. సైనికుడు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధాన్ని విజయం సాధించేవాడిగా ఉండాలి. యుద్ధంలో మరణించినా సరే అతడు పోరాట పటిమను చూపించాలి, అంతే కదా. సైనికుడు అంతే కదా. అలెగ్జాండర్ ఒకసారి ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళారంట, సైనికులు పంపించాడంట. కానీ ఒక వ్యక్తి దాక్కుని ఉన్నాడంట గుడారం దగ్గర. వీళ్ళు అడిగాడంట, ఏమయ్యా నీ పేరేంటంటే అలెగ్జాండర్ అన్నాడంట. ఎందుకు ఇక్కడ ఉన్నావంటే భయపడుతున్నాడంట. నీ పేరేనే మార్చుకో అని చెప్పాడు. నీ పేరు మార్చుకో, లేకపోతే వెనక నుంచి నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళిపో అని చెప్పాడంట. కాబట్టి మన జీవితంలో చాలా సందర్భాల్లో మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాం, పోరాటం కలిగి మనం జీవించాం, భయపడుతూ జీవిస్తాం. అందుకే పిరికివాని ఆత్మను మీకు నేను ఇవ్వలేదని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక సైనికుని మీద జీవించాలి. ఒక సైనికుడు పోరాటానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అతడు ఎదుటి వ్యక్తిని, శత్రువులు జయించే శక్తిని కలిగి ఉంటాడు, లేకపోతే అక్కడ మరణిస్తాడు. అది తన యొక్క నీతి, అది ధర్మం, అది ఒక సైనికుడిగా చేయవలసింది. ఈరోజు నీవు కూడా సాతానుతో, లోకముతో పోరాటం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు అట్టి పోరాటం ఆయన చేస్తున్నాడు. ఈరోజు నీవు కూడా ఒక క్రీస్తు సైనికుడి వలె ఉండాలి. ఒక క్రీస్తు సైనికుడి వలె ఉన్నప్పుడు నీవు నేను కూడా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు పోరాటం చేయాలి, నువ్వు ఖచ్చితంగా పోరాటం చేయాలి. చివరిగా చూసినట్లయితే, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సైనికుడిగా నువ్వు పోరాటం చేస్తున్నావో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి, ఆ ఆటగాడు ఆ యొక్క ఫలితం పొందడానికి, ఆ విజయం పొందడానికి ఎన్నో ప్రయత్నం చేస్తారు. మన ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మనం చూసాం. అది వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వాళ్ళు అన్ని మ్యాచెస్ నెగ్గారు, ఫైనల్స్కి వెళ్ళారు. సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు నెగ్గింది, వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. ఎవరైతే చివరి బాల్ దాకా ఆడి విజయాన్ని సాధిస్తారో వారికే కప్పు, అంతే కదా. నిజమే, చివరి దాకా కూడా, చివరి బాల్ దాకా కూడా ఎవరికి విజయం వస్తుందో మనకైతే తెలియదు. కానీ ఎవరైతే చివరి దాకా ఆడి పోరాట పటిమను చూపించారో వారు విజయాన్ని సాధించారు, బహుమతిని పొందుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా పోరాట పటిమను పాటించి చివరి వరకు కూడా నమ్మకంగా జీవించాలి. చివరి వరకు కూడా నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి ఆయన విలువైన జీవితాన్ని నీకు నాకు అర్పించాడు. కాబట్టి నువ్వు క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించు, క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్తూ, ఒక వ్యక్తి 5 తలాంతులు ఇస్తే అతను 5 తలాంతులు తీసుకొచ్చాడంట. ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇస్తే ఆ వ్యక్తి 2 తలాంతులు ఇచ్చాడంట. ఇంకొక వ్యక్తి 1 తలాంతు ఇస్తే అతడు భూమిలో పాతి పెట్టాడంట. అయితే ఆ 2 వ్యక్తులు కూడా దేవుడు వాళ్ళని మెచ్చుకున్నాడు. బలా మంచి నమ్మకమైన దాసుడుగా ఉన్నారు చెప్పాడు. అందుకే దేవుడు నాలో వచ్చి నువ్వు నాతో సంతోషించని చెప్పి ఆ వ్యక్తిని, నమ్మకమైన దాసుని దేవుడు మెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా బలా మంచి నమ్మకమైన దాసుడుగా, దాసురాలుగా జీవించినప్పుడు దేవునితో మనం నిత్యము నివాసం ఉండే ఆధిక్యత,
దేవునితో నిత్యము సంతోషించే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మీయమైన సాధకం వల్ల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మీయమైన సాధకం వల్ల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మీయ జ్ఞానం వల్ల చెడుని ఆశ్రయించుకుంటావు. ఆత్మీయమైన మరి జీవితం వల్ల విశ్వాస జీవితంలో వృద్ధి చెందుతావు. ఆత్మీయమైన జీవితం వల్ల పవిత్రంగా జీవిస్తావు. ఆత్మీయమైన జీవితం వల్ల అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటావు. ఆత్మీయమైన జీవితం వల్ల మంచి నమ్మకమైన దాసురాలు జీవిస్తావు. దేవుని ఆశీర్వాదాలతో నిత్యము దేవునితో ఉండే గొప్ప ధన్యతను పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.